తింటున్న తిండి దేవుడు ఇచ్చాడని గుర్తించలేని పశువు, ఉంటున్న భూమి తిరుగుతున్నా ఎవరో తిప్పుతున్నారని గ్రహించలేని పశువు, ప్రతి సంవత్సరం తప్పకుండా వర్షాలు వచ్చేస్తున్నాయంటే ఇంత సిస్టమేటిక్గా నెలకు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి ఋతువులు మారిపోయి కాలాలు మారిపోతున్నాయంటే ఇవి దేవుడి వలన జరుగుతుందని గుర్తించలేని పశువు. దేవుడు లేకపోతే వర్షాలు వస్తాయా? దేవుడు లేకపోతే సూర్యుడు వస్తాడా? దేవుడు లేకపోతే భూమి తిరుగుతుందా? దేవుడు లేకపోతే మన అవయవాలు ఇలా ఉంటాయా? దేవుడు లేకపోతే అసలు బ్రతుకుందా మనకి? ఇన్ని కళ్ళ ముందు జరుగుతున్నా గుర్తించలేని వాడు, ఆధారాల ముందు పెట్టినా గుర్తించలేని వాడిని ఏమన్నాడు దేవుడు చివరికి? ఇవన్నీ గుర్తించలేని వాడు పశువు అనడంతే. పశుప్రాయుడు వాడు, బుద్ధి లేదు వాడికి అన్నాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూస్తారు, చచ్చిపోయినారు చూస్తారు. బ్రతుకుండగా ఈ మట్టి దేహంతో ఆయన చూసి మీరు తట్టుకునే శక్తి మీకు లేదు అన్నాడు. ఆయన కనపడడానికి ప్రాబ్లం కాదు, నువ్వు చస్తావని కదా ప్రాబ్లం. రా నా దగ్గరికి, నన్ను చూద్ది కానీ, నీకు మరణం రాని నన్ను చూద్ది కానీ, నువ్వు చచ్చిపోని నువ్వు చూద్ది కానీ దేవుడు అంటుంటే, బతుకుండగా వీడు అంటాడు దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు లేడు. మొదటి నుంచి చెప్పింది మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు పనులన్నీ శాశ్వతం. ఆయన సృష్టిని చేశాడు అన్నది ఆయన చేస్తున్న సవాలు. దాంట్లో ఏదైనా కలిపి దాంట్లో నుంచి ఏదైనా తీసి అప్పుడు అనాలి ఏమని? దేవుడు లేడు.